గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా డిస్ప్లే చేసిన ఇమేజెస్ అయితే చూశారు కదా, పోస్టర్స్. వాటిని మొత్తం క్రేజీగా ఏఐతో జనరేట్ చేశాను. వాటిని కనుక ఇన్స్టాలో, వాట్సాప్లో, మీ ఫేస్బుక్లో కానీ స్టేటస్ పెట్టుకున్నట్టయితే క్రేజీగా వ్యూస్ అయితే వస్తాయన్నమాట. మీ డీపీ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సింపుల్గా మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకొని తెలుసు కదా, ఇక్కడ జెమినీ అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఏ పోస్టర్ ఇమేజ్ క్రియేట్ చేయక చాలా రోజులు అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఇంకా మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ అయితే ఇవ్వండి అనమాట. సో ఇక్కడ జెమినీ పైన వెబ్సైట్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ముందుగా మన ఛానల్ చూస్తుంటే మీకు ఏమంటారు అర్థం కాదనమాట. ఫస్ట్ అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ప్రీవియస్గా మన వీడియో చూస్తున్నవారైతే ఆల్రెడీ నేను జెమినీతో చాలా వీడియోస్ క్రియేట్ చేశాను, ఫొటోస్ అండ్ ఇమేజెస్ కూడా. సో మీరు అవి వాటిని చూస్తే అర్థమవుతుంది మనం ఎలా చేస్తాం అనమాట. సో ఇక్కడ సింపుల్గా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకున్నారు కదా, ఇక్కడ గ్యాలరీ పైన క్లిక్ చేసుకోండి. మీరు ఏ ఫోటో అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో పిక్ని అయితే ఇలా తీసుకోండి. నేనైతే శాంపుల్గా ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను. మీరు మీ ఫోటో ఇచ్చి చేసుకోండి, క్రేజీగా వస్తుంది. ఎందుకంటే స్టేటస్లో మీ ఫోటో ఉండాలి కాబట్టి. సో ఇక్కడ నేను ఒక సీక్రెట్ ప్రాంప్ట్ ఇస్తున్నాను కదా, ఈ ప్రాంప్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ ప్రాంప్ట్స్ అయితే అక్కడే దొరుకుతాయి, అక్కడ నుంచి అయితే తీసుకోండి. సో ఈ ప్రాంప్ట్ కోసం అయితే మళ్ళీ నాకు కామెంట్స్ అయితే చేయకండి, ఎందుకంటే ప్రాంప్ట్ కింద డిస్క్రిప్షన్ వాట్సాప్ లింక్ ఉంటుంది. అక్కడ ఒకవేళ ఇన్ కేస్ దొరకకపోతే నాకు అప్పుడు కామెంట్ చేయండి. సో ఇక్కడ అంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి చూసుకోండి. ఈ ప్రాంప్ట్లో మొత్తం క్లియర్గా ఏమంటారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకోండి. మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోండి. ఇన్ కేస్ ఎస్యూవీ కాడ ఇక్కడ మహేంద్ర తార్ అనే ఎస్యూవీ ఉంది కదా, ఆఫ్ రోడ్ ఎస్యూవీ, ఇక్కడ మీరు ఏ వెహికల్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగే మీ పార్టీకి సంబంధించిన సింబల్ కానీ ఎలాంటిదైనా ఇక్కడ చేంజ్ చేసుకొని ఇక్కడ ఈ టగుల్ బటన్ ఉంటుంది. టగుల్ బటన్ పైన క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు నానో బనానా సెలెక్ట్ చేసుకున్నారని అర్థం అనమాట. ఇది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసింది. ఎంటర్ చేసిన ఒక 1 or 2 minutesలోనే ఎంత క్రేజీగా ఇమేజ్ అయితే రెడీ అవుతుందో నేను ఒకసారి అయ్యాక అయితే చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోండి, నాకైతే ఇమేజ్ ఒక 1 minute ఎంత క్రేజీగా రెడీ అయిపోయిందో. ఆ ఫ్లాగ్స్ కానీ, ఆ జీప్ కలర్ కానీ, టెక్స్చర్ కానీ, ఇమేజ్ క్వాలిటీ అండ్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎంత క్రేజీగా రెడీ అయిందో చూడండి 1 minute. వీటి మాత్రం మీరు ఇన్స్టాలో కానీ ఎక్కడైనా పోస్ట్ చేసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ అంటే వ్యూస్ అయితే లెక్కలేంత వస్తాయన్నమాట. క్రేజీగా ఉంటుందన్నమాట. ఎటువంటి ఫోటోషాప్ లేకుండా మీరు అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ మీ గ్యాలరీలోకి అయితే ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకో ఇమేజ్ కూడా ఎలా చేయాలో చెప్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించిన ఇమేజ్ అయితే మనం క్రియేట్ చేద్దాం. సో దానికోసం మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ సేమ్ అదేవిధంగా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని గ్యాలరీలోకి వెళ్ళి మీ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఫస్ట్ మనం ఎలా చేస్తామో అలానే ఉంటుంది. సో ఇలా చేసుకొని ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చినాక, ఈ ప్రాంప్ట్ అయితే టీడీపీకి సంబంధించిన పార్టీస్ అనమాట. డీటెయిల్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్కటి, మేము తయారు చేసామన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ ఎస్యూవీని మార్చుకోవచ్చు, మీరు ఇంకేమైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మొత్తం అయితే చూసుకోండి. ఒకసారి చూసుకున్నాక మీరు ఇక్కడ టగులు బటన్ పైన క్లిక్ చేసుకొని కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నానో బనాని మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి చేసుకొని ఇలా ఎంటర్ చేయండి. మీకు 1 minute ఎంత క్రేజీ ఇమేజ్ రెడీ అవుతుందని ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి, నేను ప్రాంప్ట్ ఇచ్చిన 1 minute ఎంత క్రేజీగా టీడీపీకి సంబంధించిన నాకు ఒక ఫోటో అయితే క్రియేట్ అయిపోయిందో. దీన్ని మాత్రం మనం యూజ్ చేసుకున్నట్టయితే క్రేజీగా వ్యూస్ అండ్ లైక్స్ అయితే వస్తాయన్నమాట. విత్ పార్టీ ఫ్లాగ్ కూడా ఆ కార్కి ఎంత క్రియేట్ చేసిందో చూడండి. నీట్గా యాస్థెటిక్ వ్యూతోని నేచర్ కూడా ఎంత క్రేజీగా వచ్చిందో ఒకసారి మీరే ఒకసారి ఫోటోని అయితే చూసుకోండి. సో ఇక్కడ సింపుల్గా దీనిపై క్లిక్ చేసుకొని ఇక డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఈజీగా ఈ ఫోటో అయితే మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు లోగో ఉందని, జెమినీ లోగో ఉందని అనుకుంటున్నారు, అది ఎలా రిమూవ్ చేయాలని చాలా టూల్స్ అయితే ఏఐ టూల్స్ యూజ్ చేసి చేయొచ్చు. నేను ఒక సింపుల్ టూల్ చెప్తాను చూడండి. సో నేను చూపిస్తాను, మీరు అందులో చేసుకోండి. ఇలా బ్యాక్ వెళ్ళిపోండి. గూగుల్లో లోగో రిమూవల్ అని కొడితే చాలా టూల్స్ అయితే మీకు అయితే వస్తాయన్నమాట. ఒకసారి వాటిలో ట్రై చేసి అయితే చూడండి. లోగో రిమూవల్ అని కొట్టండి. కొడితే మీకు ఫస్ట్ టూల్ వచ్చింది కదా, వాటర్ మార్క్ అనేది, దీంట్లో అప్లోడ్ చేసి మీ ఆ ఇమేజ్ కున్న లోగో అయితే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఇలాంటి వీడియోస్ అయితే ముందు చాలా వస్తూనే ఉంటాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.